మనం ఏదైనా ఒక ఉద్యోగంలో ఎదగాలంటే ముందుగా లాభస్థానం మనం సంపాదించాలి. ఇప్పుడు అందరం ఉద్యోగం చేసేది దేనికి? కేవలం సంపాదన కోసమే. తర్వాత కొంతమందికి డబ్బులు ఉంటాయి, పేరు రాదు. పేరు ప్రతిష్టలకి బాగా వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు. ఈ పంచమ స్థానం లక్ష్మీ స్థానం అంటాం. పంచమము ఏకాదశము చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏంటంటే కొంతమంది బాగా చదువుతారు. ఇందాక నేను చెప్పానుగా మీకు, బాలారిష్ట దోషం లేకపోయినా 100% మార్కులు వచ్చి బాగా చదివినా ఉద్యోగానికి వచ్చేసరికి వారికి మాట్లాడే విధానం రాకపోవడం, లేకపోతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా గురువు పైన చాలా బేస్ అయి ఉంటుంది. సహజంగా కూడా చదువు బాగా ఇస్తాడు గురువు, కానీ రాణింపును ఇవ్వడం చాలా తక్కువగా ఇస్తాడు. మరి ఒక గురువు బాగా ఇచ్చి చదివిస్తే మరి రాణింపు ఇచ్చేటువంటి గ్రహం ఏది? ఆ రాణింపు ఇచ్చేటువంటి గ్రహం వీడికి ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి. ఒక జ్యోతిష్యం ఎవరైతే మనం చూస్తున్నామో, ఒక పర్సన్ ఉన్నారు, మనం ఒక పర్సన్కి జాతకం చూస్తున్నాం. అసలు ఈ జాతకంలో ఇతనికి ఉద్యోగంలో ఎలాంటి ఉద్యోగం వస్తుంది, వచ్చిన తర్వాత దీంట్లో రాణింపు ఉంటుందా ఉండదా? ఆ రాణింపు కోసం కూడా, ఉద్యోగం రావడం కోసం కూడా జ్యోతిష్ శాస్త్రంలో పరిహారాలు ఉంటాయి మనకి. తర్వాత కొంతమందికి ఆ ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారు, కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇష్టం లేక ఉద్యోగం చేస్తూ ఉంటారు. నేను చాలామందిని చూస్తూ ఉంటాను. ఏమంటే నాకు దాంట్లో లేదండి, ఇంకో దాంట్లోకి మారాలి అంటుంది. వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటుంది కొంతమందికి. వ్యాపారం చేయాలని ఆలోచన ఉంటూ ఉద్యోగం చేస్తారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉంటాయంటే వాళ్ళ గ్రహస్థితి బాగాలేకపోవడం. కొంతమంది అలా కాదు, 100లో ఒక 10 మంది వాళ్ళు ఏదైతే ఎంచుకుంటారో దాంట్లో మాత్రమే రాణిస్తుంటారు. అది కొంత డబ్బు సంపాదన తక్కువైనా ఎక్కువైనా 90 మంది కాంప్రమైజ్ అవుతూ ఉంటారు.